ఫ్రెండ్స్ మీ ఎస్ఆర్ చిల్డ్రన్స్ ఫ్రెండ్స్ బొబ్బిలి యుద్ధం గురించి ఈరోజు తెలియజేయబోతున్నాం. ఫ్రెండ్స్ ఈరోజు హిస్టారికల్ రోజు. అవును ఫ్రెండ్స్, బొబ్బిలి యుద్ధానికి 268 సంవత్సరాలు అయ్యింది. జనవరి 24 అంటే ఈ రోజున 1757 సంవత్సరంలో బొబ్బిలి యుద్ధం జరిగింది. అంటే ఈ రోజుకి బొబ్బిలి యుద్ధం అయ్యి 268 సంవత్సరాలు అయ్యింది. పౌరుషానికి ప్రతీకైన బొబ్బిలి రాజులకు విజయనగరం ఫ్రెంచ్ ఉమ్మడి సైన్యానికి మధ్య 1757 సంవత్సరంలో జనవరి 24న బొబ్బిలి యుద్ధం జరిగింది. అవును, చివరికి తాంగపాపరాయుడే విజయరామరాజును చంపి వీరమరణం పొందారు. ఫ్రెండ్స్ రండి ఆ రోజు బొబ్బిలి యుద్ధంలో వాడిన ఆయుధాలను చూద్దాం రండి. బొబ్బిలి పులి సర్దార్ తాండ్రపాపరాయుడు గారు ఈయనే. కనిపిస్తున్నదే రాజావారి కోట. వెల్కమ్ టు రాజుగారి కోట. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎస్ఆర్ చిల్డ్రన్స్. బొబ్బిలి కోటకు వచ్చాం. బొబ్బిలి యుద్ధం జరిగి 268 సంవత్సరాలు అయ్యింది. ఈ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1757లో జనవరి 24వ తేదీన జరిగింది. చూడండి, అప్పుడు రాజులు యూజ్ చేసిన పెద్ద కత్తులు. ఫ్రెండ్స్, రాజావారి కోట లోపలికి వెళ్తున్నాం. రాజావారి బాల్యం నుండి పెద్దయ్య వరకు చిత్రపటాలు ఎన్నో చూడండి. ఇవి కూడా యూజ్ చేసేదన్నమాట. ఇంకా ఇవి వాళ్ళు తీసుకున్న ఫొటోస్ చూడండి. అక్కడ పైన చూడండి, ఆ పైన ఆ గన్కి యూజ్ చేసేవారు. చూడండి ఎంత ఇప్పుడు చిన్నప్పుడు ఫొటోస్ చూడండి. చాలా ఫొటోస్ తీసుకున్నారు. ఇవి అప్పుడు ఆడుకున్న ఫొటోస్, అప్పుడు ఆడుకున్న గెలిచిన ట్రాఫీస్. ఇంకా చాలా పెద్ద కత్తులు, పెద్ద కత్తులు, ఇంకా కత్తులు, గన్నులు, ఇంకా బోర్ల అప్పుడు యూజ్ చేసిందండి. అప్పుడు పులిని చంపిన రాజుగారు చూడండి. అప్పుడు ఈ కత్తులతోటే పోరాడేవారు. ఇంకా అప్పుడు చూడండి, అప్పుడు ఎంత పెద్ద కత్తులు యూజ్ చేసేవారు. చాలా పాత అయిపోయింది. చూడండి రాజువారి ఫోటో చూడండి. చిన్నప్పుడే జంతువుని చంపారు. ఇంకా పుల్లిని అక్కడ బొబ్బిలి రాజువారు చంపారు. చూడండి మధురైన కత్తులు, చాలా అప్పట్లో ఈ ఎంతో ప్రత్యేకంగా ఉండిన కత్తులు. చూడండి అప్పుడు ఈ గమనాలు ఎలా ఉన్నాయో, చాలా పెద్దవి. ఇవి నా సైజ్ అంతా కూడా లేవు. అప్పుడు యూజ్ చేసిన హాకీ స్టిక్స్. అసలు ఈ పక్కన మనకే తెలియదు. ఇంకా అప్పుడు యూజ్ చేసిన లెటర్స్ అవన్నీ ఎలా ఉంది ఫ్రెండ్స్. అప్పుడు యూజ్ చేసిన లెటర్స్, ఇలాగా ఏ హ్యాండ్ రైటింగ్. ఇంకా అప్పుడు చూడండి ఫొటోస్. రాణివారి పల్లకి అది చూడండి. చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా పాత అది దూరం నుంచి ఎప్పుడు షూట్ చేసేవారు శత్రువుల్ని మన రాజు. ఇవి ఇంకా దూరం నుంచి కాల్చిన పెద్ద గన్నులు. చూడండి, ఎవరినైనా కాల్చాలంటే చాలా దూరం నుంచి కాల్చుతారు. చూడండి ఇవి ఎలాంటివి చూడండి.
ఇవి చాలా పెద్ద గన్లు, చాలా పెద్ద గన్లు ఇవి. ఇవి చూడండి ఎంత పెద్ద గన్లు. ఇవి ఇదే చాలా పెద్దది. పాత పెట్లు ఇంకా చిరుతపులి అవన్నీ తీసిన ఏదైనా ఫోటోస్, ఇంకా అవి చిన్నప్పుడు ఫోటోస్, అప్పటి కాలానివి ఏంటి మాకు తెలియవు. ఇవి అప్పుడు ఇవి అప్పుడు గుర్రాలు ఆడేవారు కాబట్టి ఇంకా అప్పుడు ఆడి గెలిచిన ఫోటో. రండి, ఇది లండన్లో తీసుకున్న ఫోటో. ఇదిగోండి ఇదంతా లండన్లో మీటింగ్. సరోజిని నాయుడు, గాంధీజీ, నెహ్రూ, బొబ్బిలి రాజు గారు చూడండి అందరూ మీటింగ్ తీసుకున్నారు. అప్పుడు యూజ్ చేసిన పాత, అప్పుడు రాణి వారు యూజ్ చేసిన పెద్ద అర్థం ఇది. ఇవి మనం తెచ్చాము, అదే మనం ముడితే అవి మన అర్థాలు యూజ్ చేస్తే అవి టచ్ అయిపోతాయి. ఇవైతే అసలు టచ్ అవ్వవు. చూడండి అప్పుడు చెస్ బోర్డు. ఇవి ఏనేది అంటారంట, వైట్ ఏనేది అంటారంట. ఇవి ఇది చిన్నప్పుడు ఫోటో. అప్పట్లో ఫొటోస్ చూడండి. మీరు అన్నదమ్ములు మా టీవీలో. కోట అన్నమాట. గెస్ట్ హౌస్ ఇది రాజుగారిది. చూడండి అప్పుడు చిన్నప్పుడు గంతో షూట్ చేసిన ఫొటోస్. అలా ఎన్నో చూడండి. అప్పుడు పులిని చెప్పిన ఫొటోస్. చిరుతపులి, ఎన్నో పులులు ఇవి కూడా చిన్న పులులు కాకుండా పెద్ద పులులు. అదే ఆ ప్లేట్ కనిపిస్తుందా, అది ఒక రాయి అన్నమాట. అది ఎంతో చెక్కితే అలాగ వచ్చింది. దానికి ప్రశంసలు అన్నీ గిఫ్ట్స్ అన్నీ ఇస్తారు. ఇలాగ వస్తే ఇది దుప్పి పాదం. ఇది దుప్పి పాదం అంటే స్మోకింగ్ చేసినప్పుడు అందులో ఉండే డస్ట్ అంతా ఎందులో వేసేవారంట. చూడండి సర్టిఫికేట్స్ అన్నమాట ఇవన్నీ. అప్పుడు చిన్నప్పుడు చూడండి ఇది యుద్ధ స్తంభం. ఇది ఫోటో చూడు, ఫోటో జారిపోయింది చూడు, ఫోటో జారిపోయింది. పులి చర్మం అన్నమాట. ఇది పులి చర్మం మాత్రం రియల్. ఇది ఏనుగు అంబరి. దీనిపై రాజు కూర్చుండేవారు. ఇది రాణివారి పల్లకి. బొబ్బిలి రాజు గారి యుద్ధం అయిపోయిన తర్వాత పల్లకిలో ఏనుగు అంబరి దీని మీద తీసుకుని వస్తాం. ఇక్కడ అప్పుడు యూజ్ చేసిన ఇది ఎక్సర్సైజ్ ఇలా పట్టుకుని అలా తిప్పుతారు. చూడండి ఎలా చూడండి బొబ్బిలి యుద్ధంలో యూజ్ చేసిన ఆయుధాలు అన్నమాట ఇవి. ఇవి అప్పుడు స్పోర్ట్స్కి ఇదే యూజ్ చేసుకుని వెళ్ళేవారు.
చూడండి అప్పుడు కళ్ళు చూడండి ఇవి చిన్నగా అంట ఈ పిస్టల్ గన్స్. అప్పుడు చూడండి దీంతో కట్టించుకుని ఎప్పుడు చేసేవారు కత్తితోటి. ఇవి అప్పట్లో ఉన్నాయి. ఇవి అప్పట్లో బాణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం తయారు చేయాలంటే మామూలు చేస్తున్నాం కదా. వీటితో మొదలు చూడండి ముందు ఎంత షార్ప్ ఉన్నాయో. అప్పుడు 19 చంపారు. 400 సంవత్సరం చూడండి అది ఎక్కడ మన బొబ్బులో కనిపిస్తుంది వేణుగోపాల స్వామి గుడి. మోర్ వెయిట్ 250 కేజీస్ ఉన్నాయి. హంటెడ్ బై రాజా సాహెబ్ అంటే రాజా సాహెబ్ అని అడవి పందిని చంపారు. ఎల్లంపూడి శ్రీ రంగారావు గారు అడవి పందిని వేటాడారు. చూడండి 250 కేజీలు. 250 కేజీలు 757 సంవత్సరము జనవరి 24వ తేదీన ఈ ఆయుధాలతో యుద్ధం జరిగినది. ఇప్పటికి 268 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు చూపించినవన్నీ యుద్ధంలో ఓడినవి. చూడండి ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నవన్నీ అప్పుడు రాజులు యూజ్ చేసిండే. ఇవి చాలా పురాతనమైనవి. హాయ్ ఫ్రెండ్స్, ఆనాటి బొబ్బుల యుద్ధంలో ఓడిన ఆయుధాలు చూసారు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.